హేతుకీకరణం అంటే తన వైఫల్యానికి బలమైన కారణాన్ని వెతికి పట్టుట. ఉదాహరణకు, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఈ సంవత్సరం ఫలానా సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్పడం. మరో ఉదాహరణ, డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువ అని చెప్పుట. ఇది హేతుకీకరణం. ప్రక్షేపణం తన ఓటమికి లేదా వైఫల్యానికి తాను కారణం కాదని ఇతరులను బాధ్యులను చేయడమే ప్రక్షేపణం. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుడి బోధన సరిగా లేదని లేదా చెప్పలేడని ఉపాధ్యాయునిపై నింద మోపుట. మరో ఉదాహరణ, యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ రోడ్డు సరిగా లేదనో మంచు వలన రోడ్డు సరిగా కనబడలేదనో చెప్పుట. ఇది ప్రక్షేపణంకు ఉదాహరణ. తన ఓటమికి లేదా వైఫల్యానికి తాను కారణం కాదని ఇతరులను బాధ్యులను చేయటమే ప్రక్షేపణం. ఉదాహరణకు, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుడి బోధన సరిగా లేదని లేదా చెప్పలేదని ఉపాధ్యాయునిపై నింద మోపుట. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ రోడ్డు సరిగా లేదనో మంచు వలన రోడ్డు సరిగా కనపడలేదనో చెప్పుట. ఇది ప్రక్షేపణం.